మనోడికి గట్టి సపోర్ట్ చేయండి. కన్యాకుమారి రైడ్ బాగా కంప్లీట్ చేశాడు. అలాగే ఇప్పుడు కేదార్నాథ్ వరకు వెళ్ళడం అంటే చాలా గగనం అండి. బుజ్జన్న, సన్ రైజ్ అన్న, ఉప్పాడన్న అని నేను తప్పుగా చెప్పేశానన్న. ట్రావెల్ బుజ్జి కాదు బజ్జీ. ఇక్కడ సార్ని అడిగితే సార్ అయితే పంపించారు ఎదరు దాకా. అక్కడ నుంచి అయితే మళ్ళీ వెనక్కి పంపించేశారు. చాలా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఆడవడరా బీచ్ లో బాబాయ్. టైం వచ్చేవాడికి 6 అయింది. టైం ఇప్పుడు సన్ రైజ్ చూడండి ఇవ్వలే ఉంది కదా. మనకి గ్లోజ్ లేదు అయ్యే అన్న వాళ్ళ గురించి మనం ఇందరి దాకా వెయిట్ చేసాం. ఇక్కడ ఉప్మా సినిమా తీసారంట. ఉప్మా సినిమా అంటే ఏదో కదండి, ఉప్పిన సినిమా అండి. వచ్చేవాడికి ఈ బొంగులేని మనం స్టే అనేది చేసాము. మనం బిల్లోని చూడండి. మళ్ళీ అయితే ప్యాకప్ అయిపోయాడు మావాడు. ఇప్పుడైతే కాకినాడ బీచ్ కాడికి వెళ్ళి అటు నుంచి అటు ఉప్పాడైతే వెళ్దాము. నేను వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేకపోయింది. ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్దాం. ఇక్కడ కూడా అవుతుంది మరి చూద్దాం. అక్కడికి వెళ్ళి ఒకవేళ అవ్విందనుకో అవుతుంది, అవ్వలేదంటే అవ్వలేదనే చెప్పాలి మనం. ఎందుకంటే జెన్యున్గా ఉండదు. ఇంకా మనం స్నానం చేయాలి. వెళ్ళేదారు లేదని కాళ్ళు ఉంటే కాళ్ళు కూర్చొని స్నానం చేస్తాం. ఇక్కడ టీ తాగి అయితే మనం బయలుదేరుతాం సన్ రైజ్ చూస్తాకి. మరి ఏమవుతుందో చూడాలి. టైం వచ్చేప్పటికి ఎంత అయింది? ఒక 5:30 6 o'clock అవుతుంది. వచ్చేప్పటికి సన్ రైజ్ అయితే అయిపోతుంది. మనమైతే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్దాం. సన్ రైజ్ ట్రై చేద్దాం అంతే. సన్ రైజ్ అయితే అయిపోయినట్టే. ఇంకా మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్తే ఇంకొద్దిగా క్లారిటీగా అయితే ఉంటుంది బీచ్లో. మేబీ ట్రై చేద్దాం. పొద్దున్న లేకలేకపోయింది నేను కొద్దిగా. రోడ్ అయితే అసలు బాగాలేదు చూడండి. ప్రతి ఒక 100 meters 20 metersకి గొతుకుల రోడ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడాలి. సన్ రైజ్ కనపడుతుంది కదా చూడండి, లారీపోయి ఉన్నట్టుగా. టైం వచ్చేవాడికి 6 అయింది. టైం ఇప్పుడు సన్ రైజ్ చూడండి ఇవ్వలే ఉంది కదా. అంటే ఎక్కడైనా ఒకటే సన్ రైజెస్ కాకపోతే ఒక ఎలుతురు కింద అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక ఫీల్ అనేదే వేరు. చెప్పండి మీరు కానీ ఎప్పుడైనా బీచ్ సైడ్ ఏమైనా ఉంటే సార్ ట్రై చేయండి వెళ్ళి. అప్పుడు మీకు అనిపిస్తుంది క్రేజీ ఫీల్ ఉంది కదరా అనుకుంటారు మీరు. ప్రజెంట్ అయితే లైట్ హౌస్ దగ్గర ఉన్నాం. లైట్ హౌస్ రోడ్ అయితే బ్లాక్ చేస్తారు పక్క. ఉప్పాడ వెళ్ళే రోడ్డు బీచ్ రూట్ మొత్తం. ఇప్పుడైతే మనం అడ్డ రూట్లో అయితే వెళ్తున్నాం. మరి ఏమవుతుందో తెలియదు అక్కడ దాకా. సరే చూద్దాం. జై శ్రీరామ్. అండి అందరికీ నమస్కారం. నేను మీ భీమాపూర్లోని భీమవరం టు వారణాసి కేదార్నాథ్ సైకిల్ యాత్రలో కాకినాడ నుంచి ఉప్పాడైతే వెళ్దాం అనుకున్నాం బీచ్ రోడ్ మీదుగా. బీచ్ రోడ్ అయితే ఎలా అయితే లేదంట. ఆర్మీ ట్రైనింగ్ ఏదో అవుతుందంట ఇక్కడ. ఇంకోటి వచ్చేవాడికి కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడైతే వెళ్దాం అనుకుంటారు అందరూని. ఆ బీచ్ రోడ్ అయితే ఆపేశారు. 13వ తారీఖు దాటాక మనకైతే అలవాటు ఉంటుందంట ఆ బీచ్ రోడ్డు. మనం అయితే అడ్డదారులు అయితే వెళ్తున్నాం. కనపడుతుంది నేరనుకుంటా. అదే గోదావరి అంటారు అదే అనుకుంటుంది. ఇప్పుడు కాలం అంటే గోదావరి కాదంట. మనకేం తెలిసిన చెప్తున్నాం. తెలియకపోతే మనం ఏం చేయగలం చెప్పండి. అంతే అంటారా లేదా ఏమని అంటారా చెప్పండి. పోయి చెప్పండి. మనమైతే అడ్డదారులు అయితే వెళ్తున్నాం. బాబోయ్ ఏమవుతుందో ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం అవ్వట్లేదు. చూద్దాం. ఏదైనా సరే మనం మంచిగా అనుకోవాలి. ఆ రోడ్డు అయితే బ్లాక్ అవ్వకపోతే మంచి కాన్సెప్ట్లు అయితే అక్కడ ఉన్నాయి మనకి. మేబీ దేవుడు ఏ రూట్లో తిప్పుతాడో ఆ రూట్లోనే కదా మనం వెళ్ళాల్సింది. మనం అనుకున్న రూట్కి అయితే మనం వెళ్ళలేము ఇప్పటికీ. ఎక్కడికి వెళ్దాం మన దగ్గర ఉంటుంది. బద్రీనాథ్ వెళ్తానండి సైకిల్ దొక్కుని. రెండో రైడ్ ఇది. ఫస్ట్ రైడ్ వచ్చేపాటికి కన్యాకుమారి వెళ్ళా. బయటే వెజ్ దొరికితే కదా అక్కడ. సరే అయితే బాయ్ అంకుల్. అవి వచ్చేవాడికి ఇది బట్టలు కొద్దిగా లగేజ్ ఉంటాయి కదా అక్కడ. అందుకని అప్పట్లో ఎద్దుల బండ్లు పిల్లడు కూడా ఉన్నాడు. ఇక అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే మీట్ అవుతాకి అయితే వెళ్తున్నాం ఉప్పాడికి. ఉప్పాడి నుంచి మనం ఇటు వెళ్తామని అక్కడికి వెళ్ళా చెప్తా. అంటే నాకు తెలియదు అక్కడి నుంచి. బాబోయ్ సో ఎగ్జామ్స్ అనుకుంటా.
ఫైనల్గా ఉప్పాడి బీచ్కి అయితే వచ్చేసాము. అదేమి కనపడుతుంది కదా అక్కడ, అదే బీచ్. మేబీ ఆ చెట్లు అయితే దాడితే బీచ్ అనేది కనపడుతుంది మనకి. ఆ బీచ్ని అయితే చూద్దాం. ఉప్పాడికి బుజ్జన్న సైకిల్ ఇది. హలో హాయ్ బ్రో. సో మనం అయితే బయలుదేరదాం 10 నిమిషాల నుండి. బుజ్జి ట్రావెల్ బుజ్జి కదా చిన్న మనోడికి గట్టి సపోర్ట్ చేయండి. కన్యాకుమారి రైడ్ బాగా కంప్లీట్ చేశాడు. అలాగే ఇప్పుడు కేదార్నాథ్ వరకు వెళ్ళడం అంటే చాలా గగనం అండి. ఇంకా ఇప్పుడు మనకి ప్లేన్ రోడ్డు దగ్గరికి వెళ్ళే కొద్దీ మొత్తం కొండలో ఉంటాయి. గట్టి సపోర్ట్ ఇస్తే అవి కూడా ప్లేన్ రోడ్ కింద మారవచ్చు. ఆ శివయ్య మొత్తం ఆశీర్వాదాలు ఉండి మంచి రైడ్ కంప్లీట్ చేసుకొని రావాలని కోరుకుంటున్నాను. అది ఉప్పవాడికి బీచ్ అండి, ఉప్పాడి బీచ్ అండి అది. ఇటు పక్క ఏమో ఉప్పుటేరు అనుకుంటుంది. ఇక్కడ అన్నీ ఇవి ఉన్నాయి పడవలు, ఎన్ని కోస్టల్ ఏరియా అనుకుంటుంది అంతానే అనుకుంటే మనకైతే అంత తెలీదు. మనమైతే ఇప్పుడు అన్నవరం అయితే వెళ్దాము. పడవలు చూడండి, పడవ పడవ పడవ. ఇక్కడ పడవలకు కూడా నెంబర్లు ఉంటాయండి. ఆ నెంబర్లో వెరైటీగా ఉంటాయి ఇక్కడ అనుకూలంగా. అంటే ఇక్కడ ఉంటాయి కదండి మన బైక్స్ ఎలాగో నెంబర్లు ఉంటాయి, అలాగా ఇదిగో నెంబర్లు ఉంటాయండి పడవలకి. ఇండియా ఏపీ 0678 ఈ సంథింగ్ ఇవి ఉన్నాయి కొన్ని. మనమైతే ఈరోజు అన్నవరం అయితే వెళ్దాం. ఎన్ని పడవలు ఉన్నాయి ఇక్కడ, అమ్మో అమ్మో. పడవలు నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి వీటిని చూస్తుంటే. ఇన్ని పడవలు ఒకసారి చూస్తే ఒకరి తెలియని ఆనందం అయితే వస్తుంది నాకు. అమ్మో బాబోయ్, ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి ఇక్కడ పడవలన్నీ. పెద్దవి చిన్నవి. ఇదిగోండి ఇవి వచ్చేవాడికి వల మొక్కలన్నీ అయ్యి సముద్రంలో ఇట్లా వేస్తారు కదండి వలలో అయ్యి. మనమైతే ఇప్పుడు బీచ్ రోడ్లో అయితే ఉన్నాం, ఉప్పాడ బీచ్ రోడ్లో. అవి వచ్చేపాటికి హ్యాచరీస్ ఇవి అంటారంట. ఈ అన్న వాళ్ళు అయితే ఫస్ట్ అటు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెనక్కి తిప్పుకొని వచ్చారు అన్న ఇలా ముగ్గురు కలిపి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్. మీది ఎవరన్నా? అమ్మో ఇన్ని ఉన్నాయేంట్రా బాబు పడవలు. నా కల్లో కూడా చూడలేదు ఇన్ని పడవలు అయితే నేను. చూడండి అమ్మో, కోస్టల్ ఏరియా అనుకుంటుంది అంతానే. అన్న వాళ్ళు చూడండి వాటర్ ఎందుకన్నా అన్ని. థ్యాంక్స్. ఈ అన్న వాళ్ళు అయితే మనం చూసారంట. థ్యాంక్ యూ బ్రో. ఈ అన్న వాళ్ళు అయితే మనం చూసారంట. ఇంకోండి ఈ బర్రెల వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. చూడండి ఎట్టి పడితే అటు తిరిగిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఆ అన్న వాళ్ళు అయితే మనల్ని సపోర్ట్ చేస్తూ కూర్చోరు. బాయ్. థ్యాంక్ యూ అని. జై శ్రీరామ్. వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనియా. బాయ్. ఇది పుచ్చకాయ ముక్కను తినేసి కొంచెంసేపు కొద్దిగా ఎండ ఉంది, చంపేస్తుంది నిజంగా. సరే మన పుచ్చకాయ ముక్క తిందాం, కొద్దిగా తినేసి బయలుదేరదాం. బాబోయ్ ఎండ అయితే చంపేస్తుంది ఈరోజు. చూడండి ఎండ. మనకి ఆల్రెడీ పొక్కులు అయితే వచ్చేస్తున్నాయి వీక ఎండకి. మనం సన్ స్క్రీమ్స్ కూడా ఏం వాడట్లా, ట్రై చేయాలి. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాక మనం అయితే ట్రై చేద్దాం సన్ స్క్రీమ్స్ అన్నీ. బాబోయ్ ఏంట్రా ఈ లొకేషన్, నాకేం అర్థం అవ్వట్లేదు బాబోయ్. ఎలాగోంది చెప్పండి, అర్థమవుతుందా అండి? చెప్పాలంటే లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇంకోటి వచ్చేప్పటికి మనం బీచ్ రోడ్లో వెళ్తున్నాం, పల్లెటూరుల నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంకా చాలా లొకేషన్లు అయితే బాగుంటూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు లొకేషన్ పేరు అయితే వాడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉండాలి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడతారా, ఇంట్రెస్ట్ లేదని మీరు చూడరు కదండి. కొద్దిగా మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అక్కడైతే కూరగాయలు అయ్యే పెట్టారండి. బేరం లేని వాళ్ళు ఆయన అయితే ఆటోలో అయితే పడుకున్నాడు. బేరం ఉంటే కూర్చుంటారు. కాదు చల్లటి గాలి వేస్తుంది ఇక్కడ.
చాలా చాలా బాగుంది. అది మళ్ళీ పడవలు తగిలినాయి మనకి. బీచ్ రోడ్లు ఏం తగులుతాయి గాయ్స్, పడవలు తగులుతాయి గాయ్స్ ఎక్కువగా. చూడండి ఎలా ఉంటుందో. టైం వేస్తుంది అప్పటికే. అలా అయితే వచ్చేస్తున్నాయి. మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంటికెళ్ళి గుమ్ముకుని మీదకి వచ్చినాయి. మనమైతే ఏం చేయలేము. మనమైతే ఇంకా ఉప్పటి నుంచి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడైతే ఆగి ఉన్నాం. మేబీ వెళ్ళాలి ఎక్కడో ఇక్కడికి. నేను వీడియోస్ చాలా మటుకి నేనైతే కంటెంట్ అయితే ఇస్తున్నా. మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటా ఉన్నా. మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే నేను ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకుని వీడియో అయితే తీసుకుంటున్నాను నేను షాప్లో. మనమైతే ఇంకా వెళ్ళాలి. ఎండ అయితే గట్టిగా ఉంది, ర్యాంపాడేస్తుంది ఈరోజు. అంటే ఎండాకాలం కాబట్టి ర్యాంపాడకుండా ముద్దెట్టుకుంటాం. కానీ నన్ను మామూలుగానే బ్లాక్ ఉంటాను నేను, మరి దానికైనా బ్లాక్ అయితే ఇవేలా ఉన్నాను ఎండాకాలంకి. ఇంకేంటి మరి విషయాలు, అందరూ భోజనం చేస్తారా అంటే అడగాలని అడగట్లేదు, మామూలుగా అయితే అడగాలనిపించింది అడిగాను అంతే తప్ప ఇంకేం కాదు. వేరే వచ్చేసారనుకోండి మనం మంచిగా ట్రావెలింగ్ అని స్టార్ట్ చేసేయచ్చు. అంటే వేరే వాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళు కాదండి, కాకినాడ నుంచి వస్తున్నారండి మన ఇన్ఫ్లుయెన్సర్స్ 2-3. అండ్ ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి. మొత్తం నాకు పింపుల్స్ కింద వచ్చేస్తున్నాయి. చిన్న చెవు మీద ముఖం మీద అయితే మొత్తం వచ్చేస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయి నాకైతే తెలీదు. మనమైతే ఎక్కడికి వైజాగ్ వెళ్ళాక నేనైతే సన్ స్క్రీమ్స్ అయితే ట్రై చేద్దామని చూస్తున్నా. మేబీ అక్కడికి వెళ్ళాలి కదా, వైజాగ్ వెళ్ళేటప్పటికి మనం సన్ స్క్రీమ్స్ అనేది ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇది తీసే వీడియో వచ్చేప్పటికి ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నా. దానికి అటు చూసిన ఇటు చూసిన అనుకుంటారు మీరు. బుజ్జన్న, సన్ రైజ్ అన్న, ముప్పాడన్న అని నేను తప్పుగా చెప్పేశానన్న. నేను అప్పటికి అడిగాను అని, అది వేడికి 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 తింటే ఉందన్న. తిన్నా, నేను తినట్లేదండి. ఫోన్ చేయలేదు అసలు, ఫోన్ చేసుకుని వచ్చింది. బ్రో ఒకసారి సరే ఆ నెంబర్ అవ్వలేదే, నాకు వచ్చిందా మాట్లాడితే నేను చేస్తాను అని. మా నీ నెంబర్ నాకు ఇచ్చావా అని నువ్వు అనియా బుజ్జనియా చెప్పండు. సర్లే ఇంకేం చేయలేం, దేవుడి బట్టకి వెళ్ళిపోయింది. మన వాళ్ళు అయితే వచ్చారు నన్ను వస్తాకి మళ్ళీని. అండ్ మా అయితే ఇక్కడ ఫుడ్ అయితే తినేసి మొత్తం అంతా ఇప్పుడైతే ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అన్నవరం 17 కిలోమీటర్స్ ఉంది. బ్రో హలో 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 సన్ రైజెస్ అన్న, ఒప్పాడ చిన్నవాడు నవీన్ ట్రావెల్ బుజ్జి కాదు బజ్జీ, సారీ అన్న బుజ్జి అన్న. సో అన్న వాళ్ళు అయితే సెండ్ ఆఫ్ ఎత్తగా అయితే వచ్చారు మనకి. మన గురించి 30 కిలోమీటర్స్ నుంచి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ స్పెషల్ థ్యాంక్ యూ. మళ్ళీ రైడ్ అన్ని స్టార్ట్ చేస్తాం. బీచ్ పక్కన వెళ్తుంటే ఒక రేంజ్ ఉంటుంది మామ, మరి అనిపిస్తుంది నాకైతే. అక్కడ జంటలు ఉన్నాయి, వాళ్ళని అయితే జూమ్ చేయలేం కదండి, ఎందుకంటే చూడండి అక్కడ ఎలా ఉన్నాయి కనపడుతున్నాయా. అది ఎందుకు అన్నాను కదా,
వాళ్ళ పేరెంట్స్ మనల్ని మూసేసారు అనుకోండి, మనం అయితే ఏం చేయలేం కదండి తర్వాత. అందుకని అరే ఆడేవాడరా బీచ్లో బాబాయ్, బీచ్లో తాను చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నాను కొద్దిగా. చూసారు అక్కడ కనపడుతున్నారా? ఆడ కనపడ్డాడు కదా మీకు, ఎలా ఉన్నాడు బాబాయ్? మామూలుగా అయితే లేడాడు. జాగ్రత్త బీచ్లో తాను చేసేటప్పుడు. అవి మనకి సరువు బీచ్ రోడ్లో ఉంటాయి కదండి చెట్లు, అయ్యి అనుకుంటాయి చిన్నగా ఉన్నాయి. వాటర్ చూసారు ఎలా కొడుతున్నాయి ఆటోమేటిక్గా. పైప్ ఆన్ చేస్తే దానికి వచ్చేస్తాయి మొత్తం. అది వాటర్ ఫ్లోయింగ్ అయితే వస్తుంది. విత్తనాలు అయితే వేసారనుకుంటా. మనం అయితే ఇటు పక్క వెళ్ళాలి, ఎందుకంటే ఒక అన్న వస్తా అన్నాడు. చూసుకోవాలి మరి ఏమవుతుందో, వస్తాడా రాడా అని చూసుకునేది మనం వెళ్ళాలి. ఎందుకంటే లోనకి అయితే వెళ్ళకూడదు. వాళ్ళ యాక్చరీస్ ఇవి ఉంటాయి కదా, అంటే సంథింగ్ మొక్కలు కానీ రొయ్యలు కానీ ఇవి అంటారు, యాక్చరీస్ అంటారు. మరి నాకు అది ఒకటి తెలుసు. అది లోనకి అయితే రావద్దు తమ్ముడు, బయట ఉండు అన్నాడు. మనమైతే మామూలుగానే లోనకి వెళ్ళాం. చెప్పాలంటే మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. అన్న వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు, కనపడుతున్నారు మీకు. మనమైతే అన్న వాళ్ళ దగ్గర తీసుకుని, అదే బుజ్జి బ్రో అయ్యో గ్లౌజ్ లాంటివి చేతి, ఆ గ్లౌజ్లెస్ ఇస్తా ఉన్నారు. అవి అయితే తీసుకుని మనం రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. అన్నవరంకి అయితే వెళ్ళిపోదాం. బుజ్జి బ్రో మన గ్లౌజ్లు అయితే అయ్యే కథలో ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీని పని పట్టుకుని. థ్యాంక్స్ అన్న. ఇక్కడైతే ఉప్మా షూటింగ్ జరిగిందంటండి బాబాయ్. మామూలుగా అయితే మామూలుగా ఉండదు కానీ ఉప్మా కాదు ఉప్పెన షూటింగ్ అయితే జరిగిందంట. ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి. జై శ్రీరామ్. అదన్నీ కొద్ది వల్ల చూస్తున్నది. ఫోన్లో అక్కడ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి అది నాకేం అర్థం అంటలా. ఫోన్లో అక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి? వెనక నుంచి వచ్చి డిప్ మీద కొట్టింది అనుకోండి పోయి కేకలు వేసుకున్నాయి. వెనక నుంచి డిప్ మీద కొట్టిందనుకో ఏం చేయలేమండి. ఇంకా మామూలుగా కొట్టం, టంగ్ అని కొడుతుంది. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది మనకైతే. అదేంటండి అలా చూస్తుంది నన్ను, కొరికిస్తుంది అలాగా పోయి. అయితే క్యాగీస్ అయితే మర్చిపోయిన చూసుకోకుండా అయితే వెళ్ళిపోతుండే. మళ్ళీ బండి అయితే వేసుకుని వచ్చాడు వెనకాల నుంచి. సో థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడు చూసాను వీడియో? ఛానల్ పెట్టి కానీ చూస్తున్నాను. మరి మనోడంట ఛానల్ పెట్టిన కానీ చేసి చూస్తున్నారంట. ఎవరు? రాజీనగర్. మీ ఫ్రెండ్స్ అంతానే. ఇంకోటి వచ్చాడు, హాఫ్ టికెట్ పరిగెట్టుకుని వచ్చారు ఇద్దరునే. గుండు చెప్పు. ఫాలోవర్సా అయితే వస్తా అన్నారు. వాళ్ళు వచ్చాకైతే మనం అయితే వెళ్దాం. ఏదో ఉప్పన సినిమా తీసారంట. ఉప్పన. హై ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ చిన్నోడు చెప్పండి నాకు. మొన్న వాళ్ళతో అయితే నేను వచ్చా. ఇక్కడ జీడి తోటలు ఫేమస్ అండి. మొత్తం ఎక్కడ చూసారో జీడి తోటలే ఉన్నాయి. ఈ అన్న వాళ్ళ గురించి మనం ఇందరి దాకా వెయిట్ చేసాం. ఫైనల్గా అయితే వచ్చాం. మా సినిమా చూస్తే వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే తీసిందన్నారు ఉప్మా సినిమా చూపిస్తాకి. అన్నిసార్లు ఉప్మా అనకూడదు. సరే ఉప్పునే వెళ్దాం. అక్కడ వెళ్ళి మాట్లాడుకున్నాం. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కానీ చాలా చాలా బాగుంది. స్పెషల్లీ అన్ని థ్యాంక్స్ అని చెప్పాలి మనం. ఎందుకంటే మన అకౌంట్కి మెసేజ్ చేసాడు ఫస్ట్ ఈ అన్న, దాంతో ఈ అన్న కూడా. సో వీడియో అయితే అనుకుందో చెప్పండి గాయ్స్. అది ఆ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు దాకా ఇలాంటి బీచ్ అనేది నేను చూడండి ఎంతెంత పెద్ద హైట్లో ఉన్నాయో ఇసుకట్లో. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. ఎద్దుల బండి. చిట్టుగారులు దొరుకుతాయంటండి. చిట్టుగారులు అయితే ట్రై చేద్దాం. ట్రావెల్ ఇచ్చి బుద్ధి అన్న కూడా ఎక్కడ చూసాను. ట్రావెల్ ఇచ్చి బుజ్జి అన్న కూడా ఎక్కడైతే అందరికీ నమస్కారం అండి. మనం అయితే ఈ రోజు పెరవనపురంలో అయితే మనం బెల్లంగారలు తింటకైతే వచ్చామండి. రమణమ్మ గారి గారెలు అయితే చాలా చాలా బాగుంటాయి అంట. మనం అయితే ట్రై చేద్దామని ఇక్కడికి అయితే వచ్చామండి. మనం అయితే టేస్ట్ అయితే చూద్దాం గారెలు.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పాకంలో అయితే కారిపోద్దండి. మరి మీరు మాత్రం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఉప్పాడ బీచ్ రోడ్ మీద రండి. అండ్ వైజాగ్ నుంచి కాకినాడ హైవే మీద కాకుండా ఉప్పాడ బీచ్ మీద అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంటాయి. రమణమ్మ గారి బెల్లంగారు అంటారండి, ఇక్కడ ఫేమస్ అంటండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మరి స్పెషల్ థ్యాంక్స్ అండి మనోడికి, థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి బెల్లంగారు తినిపించింది మనవాడేనండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బాయ్ అండి. ఫేమస్ మా వాళ్ళు అయితే షాప్కి తీసుకుని వచ్చారు. ఇక్కడ టిఫిన్ బాగుంటుందని చెప్పారు. మనం అయితే ఇక్కడ టిఫిన్ తినేసి ఈ లాగ్ ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తా. ఈ లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మనం అయితే టిఫిన్ తినేసి మంచిగా వెళ్ళి స్లీప్ చేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం. స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బాయ్. థ్యాంక్స్.